ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చూడాలంటే కనీసం ఒక 15-16 వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి. మీరు చూడండి. నా పేరు కొడితే వస్తాయి, హిమాలయన్ పిల్లి అని కొడితే యూట్యూబ్లో వస్తాయి. వాటికి కొనసాగింపుగా ఈరోజు కొంత చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని 8 భాగాలుగా విభజించుకుంటూ గతంలో చూస్తూ వచ్చాం. ఆ తర్వాత తన దాసులకు అనేది చూస్తూ వచ్చాం. ఎవరు దాసులు, దాసులకు ఉండే లక్షణాలు ఏంటి, ఎవరు యేసుక్రీస్తు దాసులని పిలిపించుకోవటానికి ఇష్టపడ్డారు అనేటటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి సాక్ష్యం గురించి కొంత చూస్తూ వచ్చాం. ఈ సందర్భంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో 2వ వచనం, అతడు దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం. కాబట్టి చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. చూచినదంతటిని గూర్చి కింద వ్రాయబడిన మాట ఏంటంటే చూచినదంతటి గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటిది? చూడని దాని గురించి అతడు చెప్పాలి. సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే వినిన వాటిని గురించి చెప్పాలి. అది వాస్తవంగా ఉండాలి అనేది మనం చూస్తాము. కాబట్టి ఆ రీతిగా ప్రభువారు యోహానుని దర్శించినట్లుగా మనం చూస్తాం. పద్మాసు ద్వీపంలో తాను పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు తనని దర్శించినట్లుగా మనం చూస్తాం. 10వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉంటుంది, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి సంఘములకు 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అని అక్కడ యోహాన్ గారు వ్రాస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు యోహాన్ గారు రాసినటువంటి ముందు మాటగా మనం చూడొచ్చు. సహజంగా పుస్తకం రాసేటప్పుడు ముందు మాట అని వ్రాస్తారు. ముందు మాట అంటే దేని గురించి వ్రాస్తా ఉన్నాను, ఎవరి గురించి వ్రాస్తా ఉన్నాను అనేటటువంటి విషయాలతో పాటు తానెవరు అనేటటువంటిది కూడా అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ముందు మాటలో అవి ప్రస్తావిస్తారు. కాబట్టి 1 నుంచి 9 వచనాలకి వరకు ఎవరి గురించి వ్రాస్తా ఉన్నాడు అనేది కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది మనం చూస్తాం. 4వ వచనంలో నుండి మనం చూస్తే గనక 6వ వచనం దాకా మనం లేదా 7వ వచనం దాకా మనం అవి చూడగలం. తర్వాత 8వ వచనం కూడా మనం చూస్తాం. ఎవరు అనేది, ఎవరి గురించి అనేది, ఆయన లక్షణాలు ఏంటి అనేటటువంటివి మనం అక్కడ చూస్తాం. తర్వాత 10వ వచనానికి వచ్చేటప్పటికి తన గురించి తెలియపరుస్తా ఉన్నాడు. యోహానను నేను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు దినమందు అనేటటువంటి మాట అక్కడ వాడినట్లుగా మనం చూస్తాం. ఏ రోజు ఆయనకి ఈ యొక్క దర్శనము లేదా ఆ యొక్క తాను ఆత్మచేత నింపబడి ఆ యొక్క ప్రకటన యొక్క సారాంశము వివరించబడింది అంటే ప్రభు దినము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ప్రభు దినము అనేటటువంటిది 1 పర్యాయం మాత్రమే వ్రాయబడినట్లుగా మనం చూస్తాం.
ఈ ప్రభు దినము అనేటటువంటిది దాన్ని మనం కనుక గమనిస్తే ఈ ప్రభు దినము అనేటటువంటిది ఆదివారము అనేటటువంటిదిగా మనం చూడగలుగుతాం. ఈ ఆదివారము ప్రభు దినము అనేటటువంటి దానిని మొదటిసారిగా క్రీస్తు శకం 120వ సంవత్సరంలో యూస్టినో అనేటటువంటి ఒక అన్యజనుడు, యూదుడు కానటువంటి వ్యక్తి క్రీస్తు శకం 120వ సంవత్సరంలో ప్రభు దినము అంటే ఆదివారము అనేటటువంటిది వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఇతడు కూడా తన జీవిత యాత్రలో చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి తాను కూడా హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం. ప్రభు కొరకై హతసాక్షి అయినట్లుగా తన జీవితాన్ని వెచ్చించినట్లుగా మనం చూస్తాం. తాను కూడా శిరచ్ఛేదనం చేయబడటం ద్వారా తాను ప్రభువుకి సాక్షిగా నిలబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క యూస్టినో అనేటటువంటి అతను క్రీస్తు శకం 120వ సంవత్సరంలో ప్రభు దినాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆదివారము అని వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆదివారము, ప్రభు దినము అంటే ఆదివారం అని పేర్కొన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ ప్రభు దినం అంటే దేవుడు యోహానికి ప్రత్యక్షత ఇచ్చాడు, లేదా ఈ ప్రభు దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, లేదా ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం గనక మనం గమనిస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం గమనిస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. కారణం ఏంటిది అంటే మనం అక్కడ చూస్తాం, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, మరణించి సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగా. అందుకే ఈ శాస్త్రులు పరిచయం వచ్చి మాకు ఒక సూచక క్రియ కనపరచు అన్నప్పుడు యోనాను గురించినటువంటి సూచక క్రియ తప్ప వేరొక సూచక క్రియ మీకు లేదు అంటాడు. అంటే యోనాను గురించిన సూచక క్రియ అంటే చేప కడుపులో తాను 3 దినాలు ఉండి 3వ దినాన్న తాను ఏ రీతిగా మరి సజీవుడిగా ఆ యొక్క ఒడ్డుకు చేర్చబడ్డాడు అనే దానికి సాదృశ్యంగా ప్రభువారు ఆ సంగతి గుర్తు చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వీరందరూ ఉదయకాలాన్ని ఎందుకు వెళ్ళారు? కారణం ఏంటంటే ప్రభు లేస్తాను అని చెప్పాడు, అందుకే మనం చూస్తాం. బహుశా మార్కు సువార్త అనుకుంటాను, ఒకసారి చూడండి. వాళ్ళు అక్కడ అంటారు, ఈ వంచకుడు తాను లేస్తాను అని చెప్పాడు అనేటటువంటి మాట అంటాడు. చూడండి ఒకసారి, అది ఎక్కడంటే మార్కు సువార్తన ఒకసారి గమనించండి. అది మార్కు సువార్త బహుశా 16వ అధ్యాయంలో అనుకుంటా, 16వ అధ్యాయమా లేకపోతే మార్కు సువార్త, మత్తయి సువార్త అండి. చూడండి ఒకసారి ఆ మాట ఉంది. ఆయన చెప్పినటువంటి మాటను వారు జ్ఞాపకం చేసుకొని అక్కడ పెడతారు. ఆ యొక్క రాయి పొర్లించి ఏం చేస్తారంటే దానికి ముద్ర వేసినట్లుగా మనం చూస్తాం. పెద్ద రాయిని పొర్లించి ఆ యొక్క సమాధికి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి ముద్ర వేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అది మార్కు లూకా సువార్త అండి. ఒకసారి చూడండి, అది ఎక్కడ సరే. ఏదేమైనప్పటికీ వారు ఆ మాటని జ్ఞాపకం చేసుకొని రాయిని పొర్లించి వారి యొక్క ముద్ర వేసినట్లుగా కూడా మనం గమనిస్తాం. కాబట్టి
ఈ యొక్క 3వ దినాన్న వారు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ రాయి ఏమా 16వ అధ్యాయము 4వ వచనం మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనం. ఆ యొక్క రాయి దొర్లించబడి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిది అంటే ప్రభువారు తిరిగి లేచారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అంటే ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిదంటే అది పునరుద్ధాన దినము అనేది. ప్రభు తిరిగి లేచినటువంటి దినము ఆదివారం అనేటటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి మొదటిది ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఎందుకు మనం ఆదివారం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరతామంటే ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే అది ప్రభు తిరిగి లేచినటువంటి దినముగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే మార్కు సువార్తలో చూస్తాం, లూకా సువార్తలో కూడా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే కనుక ఆదివారము అంటే వారములో మొదటి దినము అనేది మనం చూస్తాం. ఆది అంటే మనం మొదటిది అనేది మనం చూస్తాం కదా. అందుకే బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకానికి ఏమని పేరు పెట్టాము? ఆది కాండము, ఆరంభము, ప్రారంభము అనేది మనం గమనిస్తాం. ప్రారంభ దినము, ప్రారంభము అనేది లేదా ఆరంభ దినము అనేది మనం గమనిస్తాం. కాబట్టి వారములో ఉన్నటువంటి దినాలలో మొదటి దినం ఏది అంటే ఆదివారము అనేది మనం గమనిస్తాం. కాబట్టి మొదటి దినము ఆదివారము. కాబట్టి మనం అందుకే మనం చూస్తాం, దైవజనులు మనకి చెప్పేది ఏంటంటే నీ దినములో నీ వారములో మొదటి దినాన్ని, నీ దినములో మొదటి గంటని అనేది ప్రభువుకి ఇవ్వాలి అంటారు. ప్రభువుకి ఇవ్వాలి అని చెప్తారు. కాబట్టి వారంలో మొదటి దినం దేవునికి ఇవ్వాలి, ఆ యొక్క దినంలో మొదటి గడియ దేవునికి ఇవ్వాలి అనేది. అంటే మనం లేచిన వెంటనే ప్రభుని స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మొదటిది ఏంటంటే ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత అది వారంలో మొదటిది. రెండవది ఏంటిదంటే ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినము అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. మూడవదిగా కనుక మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయి తీయబడి ఉండుట చూచెను. తర్వాత మనం 16వ వచనాన్ని కనుక మనం చదివితే యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని. తిరిగి మనం కనుక గమనిస్తే ఇక్కడ మనం చూస్తాం 19వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. కాబట్టి మూడవ ప్రాముఖ్యత ఏంటి ఆదివారానికి అంటే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసు తన శిష్యులకు, దేవుని ప్రజలకు ప్రత్యక్షత ఇచ్చినటువంటి దినము, ప్రత్యక్షమైనటువంటి దినము లేదా తన యొక్క దర్శనం ఇచ్చినటువంటి దినము ఆదివారము అనేది మనం చూస్తాం. కాబట్టి మూడవది గమనించండి, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు మరి కొంతమంది కంటే దేవుని బిడ్డలకు, తన శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి దినం అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అదే విషయాన్ని లూకా సువార్తలో మనం చూస్తాం, మార్కు సువార్తలో కూడా మనం చూస్తాం. తర్వాత నాలుగవదిగా కనుక మనం గమనిస్తే ఏంటి ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాను అనేది మనం చూస్తా ఉన్నాం. యమై మార్గంలో వెళ్తా ఉన్నటువంటి ఇద్దరితో కలిసి ప్రభువు కూడా కలిసి నడిచాడు. సాయంకాలం అయింది, చీకటి పడతా ఉంది. ఆ సమయంలో వారు ఒక చోట బస చేశారు. బస చేసిన తర్వాత అక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, బస చేసి ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా 29 వారు సాయంకాలం కావచ్చింది, బ్రతుకం కింద మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి, అంటే ఆదివారం రొట్టె విరిచినటువంటి ఆదివారము రొట్టె విరిచిన దినముగా మనం చూస్తాం. అందుకే మనం ప్రభువు సిలువ వేసి తిరిగి లేచినటువంటి దినానికి ముందుగా మనము చూస్తాం. ఆ యొక్క మనం ఏ ఆదివారం అంటాం? పామ్ సండే ఆ రాత్రి కూడా వారు రొట్టె విరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆదివారం రొట్టె విరిచినటువంటి దినముగా మనం చూస్తాం. అందుకే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం. అపోస్తల కార్యాలు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు. కాబట్టి ఆదివారానికి ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటిది అంటే అది రొట్టె విరిచేటటువంటి దినం. అంటే ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టె పాలు పంపులు పొందేటటువంటి దినముగా మనం చూస్తాము. తరువాత మనం కనుక గమనిస్తే 5వదిగా ఆది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచుచున్న బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా దిగివచ్చి వారు కూర్చున్న చోట ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో వారు. కాబట్టి వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్లుగా మనం చూస్తాం. ఆదివారము పరిశుద్ధాత్మ ప్రభు ఏదైతే తాను వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానం అనేటటువంటిది అక్కడ నెరవేర్చబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తే ప్రభు అక్కడ స్పష్టంగా చక్కగా చెప్తాడు. ఏమనంటే 14వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించు. అంత మాత్రమే కాకుండా 26వ వచనం 27వ వచనం కూడా మనం చదివితే అక్కడ మనం చదువుతాం, ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మను వారికి ఆ దినాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అందుకే మనం లేవీకాండాన్ని కనుక మనం గమనిస్తే 23వ అధ్యాయం 9వ వచనంలో లేవీకాండము 23వ అధ్యాయము 9వ వచనంలో కనుక మనం గమనిస్తే, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలు ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను.
విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. అంటే ఇక్కడ మనం ఆరోదిగా ఏం గమనిస్తా ఉన్నామంటే, విశ్రాంతి దినానికి మరుదినం ఏది అంటే ఆదివారం. విశ్రాంతి దినం అంటే శనివారము, అంటే ప్రభువారు సిలువ వేయబడింది శుక్రవారము, శనివారము విశ్రాంతి దినము, ఆదివారము పునరుద్ధాన దినము. కాబట్టి విశ్రాంతి దినానికి మరుదినము ఏం చేయాలా? అక్కడ ఏం చేయాలా? పనను అల్లాడింపాలా, అంటే ఆ యొక్క బలి అర్పించాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అక్కడే మనం చూడగలం 15వ వచనం 16వ వచనం కనుక మనం గమనిస్తే, అదే లేవీకాండం 23వ అధ్యాయము 15వ వచనం 16, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని ఎన్ని వారాలు? 7 వారములు లెక్కింపవలెను. 7 వారాలు లెక్కించు. 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49. 7 ఏళ్ళు 49. 49 తర్వాత వచ్చేటటువంటి ఆదివారం పెంతుకొస్తు ఆదివారం అంటాం. తర్వాత వచ్చేటటువంటి ఆదివారం అంటే పెంతుకొస్తు అంటే గ్రీకులో 50 అని అర్థం. పెంతుకొస్తు అంటే గ్రీకులో 50 అని అర్థం. కాబట్టి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 40 దినాలు ఆయా రీతిలుగా వారందరికీ కనబడుతూ వచ్చారు. ఆయన ఆరోహణ అయిన తర్వాత 10 దినాలకి అనగా సరిగ్గా పెంతుకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీనికి ఈ యొక్క పెంతుకొస్తు దినానికి ఈస్టర్కి సంబంధం అనేది ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈస్టర్ ఆదివారం మొదలుకొని 50వ రోజు అంటే ఈస్టర్ ఆదివారం 1 అయితే 50వ రోజు మరలా ఆదివారం. ఆ దినాన్ని పెంతుకొస్తు ఆదివారము అంటారు. పెంతుకొస్తు అంటారు. అంటే 7 వారాల తర్వాత వచ్చే 8వ వారం యొక్క మొదటి దినాన్ని పెంతుకొస్తు అంటారు, ఈస్టర్ తర్వాత. కాబట్టి దీనిని సహజంగా ఈస్టర్ ఆదివారాన్ని ఏమంటారు, పెంతుకొస్తుని ఏమంటారంటే విట్ సండే లేదా విట్సన్ అని కూడా అంటారు అన్నమాట. అంటే ఆ దినాన్న సహజంగా ఏముంటుందంటే ఆ యొక్క గొప్ప విందు అనేటటువంటిది ఆ ప్రజలు జరిగించడం అనేటటువంటిది ఆచారం. ఎందుకంటే వారముల పండుగ, ప్రథమ ఫలముల యొక్క పండుగ అంటాం. మనం సహజంగా చూస్తాం. ఇది ఎక్కడంటే సాల్విష్ణాన్ని లోదరన్ చర్చిలో మనం చూస్తాం. కోత పండుగ అనేది మనం వారముల పండుగ అనేది ప్రథమ ఫలముల పండుగ. కాబట్టి వారు ప్రథమమైనటువంటి దాన్ని తీసుకొని వచ్చి వారు ఏం చేస్తారంటే అది నాన్న సహజంగా వాటిని దేవునికి అర్పించాలి. అయితే వాటిని ఏం చేస్తారంటే అది నాన్న వేలం పాట వేసి తిరిగి వారు పాడుకుంటారు. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ అనేది మనం చూస్తాం. అది పెంతుకొస్తు దినాన్న జరుగుతుంది. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ. అందుకే మనం ఇక్కడ చూస్తాం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం కనుక మనం గమనిస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు వారు ఎప్పుడు లేపబడ్డాడు? ఆదివారం, పునరుద్ధాన దినం ఆదివారం లేపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం కనుక గమనిస్తే ఇంకా ఈ ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిదంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం తర్వాత మనం కనుక గమనిస్తే ఆ తర్వాత 17వ వచనం
ఆ తర్వాత మనం గమనిస్తే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగాలు 41వ వచనము ఇవన్నీ కూడా మనం గమనిస్తే కనుక ఆ దినాన పేతురు గారు లేచి నిలబడినప్పుడు ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారంటే 3000 మంది బాప్తిస్మం తీసుకొని ప్రభు ఉన్నటువంటి ఆ శిష్యులతో కూడా వారు చేర్చబడినట్లుగా మనం చూస్తాం. అంటే సంఘము ప్రారంభించబడినట్లుగా, సంఘము ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంఘము ఆరంభమైంది ఎప్పుడు అంటే ఆదివారము అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి దానికి ముందుగా నేను ఎందుకు ఈ పెంతెకొస్తు గురించి చెప్పాను అంటే పెంతెకొస్తు దినం ఆదివారం. ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఆ యొక్క అదే ఆదివారం సంఘం అనేటటువంటిది ఆరంభించబడింది. 3000 మంది చేర్చబడ్డారు అనేటటువంటిది కూడా మనం చూస్తాము. అర్థమైందండి? ఆదివారం అంటే ఆదివారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆదివారం అంటే మొదటిది ఏంటి? ఆదివారం అంటే మొదటిది వారములో మొదటి దినము. రెండవది ఏంటంటే ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచినటువంటి దినము అనేది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా ప్రభు ప్రత్యక్షమైనటువంటి దినం. అంటే ఆ యొక్క ప్రభు ప్రజలకి మరియా, మగ్దలేని మరియా, మరికొందరికి, తర్వాత తనతో ఉన్నటువంటి ఆ శిష్యులకి ఆయన ప్రత్యక్షమైనటువంటిది ఆదివారము అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత నాలుగవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే రొట్టె విరిచింది ఆదివారము అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత రొట్టె విరిచింది ఆదివారమే. ప్రభు మరణించడానికి ముందు రొట్టె వేయించింది కూడా ఆదివారం అనేది మనం అక్కడ గమనించగలుగుతాం. ఆ తర్వాత ఐదవదిగా కనుక మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రభు ఏదైతే తాను సజీవుడిగా ఉన్నప్పుడు తన యొక్క శిష్యులను బలపరచడానికి కొరకే నేను మిమ్మల్ని ఒంటరిగా అనాథులుగా విడిచిపెట్టను, ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, కలవరపడవద్దు, మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని చెప్పినటువంటి ఆ వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది కూడా ఆదివారం పెంతెకొస్తు దినము అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పెంతెకొస్తు అంటే గ్రీకులో 50 అని అర్థం. కాబట్టి ప్రభువారు 40 దినాలు ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయా రీతిగా కనిపించి ఆరోహణైన తర్వాత 10 దినాలకి సరిగ్గా పరిశుద్ధాత్మ దేవుడు వారందరూ సమకూడి ఉన్నటువంటి ఆ సమయంలో వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. రెండు తర్వాత మనం కనుక గమనిస్తే ఈ ఆదివారం అనేటటువంటిది ప్రథమ ఫలముల పండుగ అనేది కూడా మనం చూస్తాం. శనివారానికి అంటే విశ్రాంతి దినానికి మరునాడు ప్రథమ ఫలముల పండుగ ఆచరించాలి అనేది మనం గమనిస్తాము. తర్వాత చివరిగా మనం గమనిస్తే ఈ ఆదివారం అనేది సంఘము ఆరంభించబడినది దినముగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటి అంటే ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆదివారాన్ని నీవెలా గడుపుతా ఉన్నావు, నీవెలా గడుపుతావు అనేది ప్రశ్న. ఆదివారం అంటే ఏముందిలే విశ్రాంతి దినం అంటే ఇప్పుడు మనకు విశ్రాంతి. ఆదివారం అంటే ఏముందిలే చక్కగా వండుకొని తిందాం, పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటా ఉన్నారా? ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎరగకుండా నిర్లక్ష్య స్వభావం కలిగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నామా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు ఆదివారం ప్రభు దినం అయింది అంటే దానికి అంతటి ప్రాముఖ్యత. అంత మాత్రమే కాకుండా మనం చూస్తే దేవుడు తన ప్రజల యొక్క క్షేమం, దేవుడు తన ప్రజల యొక్క భవిష్యత్తు ఎరిగేటువంటి వాడై యోహానికి ప్రత్యక్షమై ఇదిగో జరగబో సంగతులు ఇవి అని తెలియపరిచేటువంటి దినము కూడా ఆదివారము అనేది మనం గమనిస్తాం.
ఆదివారం అనేది మనం గమనిస్తాం. ప్రభుతో ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ కూడా హతసాక్షులవుతూ వచ్చారు. యోధాకు మారుగా 11వ వాడిగా 12వ వాడిగా ఎన్నుకోబడినటువంటి మత్తయి కూడా హతసాక్షి అవుతూ వచ్చాడు. ఒక్క యోహాను మాత్రమే సాధారణమైన మరణం పొందాడు. సాధారణమైన మరణం అనే దానికంటే కూడా ఆయన కూడా బహు కఠినమైనటువంటి జీవితాన్ని జీవించే మరణించాడు. ఎందుకంటే అతడు జీవించున్నప్పుడు సజీవుడుగా సలసల కాగుతా ఉన్నటువంటి నూనెలో పడవేయబడి వేపబడ్డాడు. అయితే ప్రభు నన్ను కనికరించి నన్ను జాగ్రత్త పరిచేదాని కొరకై, నీ కొరకై, నా కొరకై ఆ యొక్క యోహాను చనిపోకుండా కాపాడి పద్మాసు దీపానికి పరవాసిగా పంపించి ఆయన జరగబోయే వాటి విషయమైనటువంటి ఆ ప్రత్యక్షత ప్రభు యోహానికి ఇచ్చి ఈ పరిశుద్ధ గ్రంథములో గ్రంథస్థము చేపించినట్లుగా మనం చూస్తాము. దాన్ని బట్టి అది చదవటం ద్వారా నీవు నేను జాగ్రత్త కలిగిన వారమై రాబోతా ఉన్నటువంటి గురుతులేంటి అనేటటువంటివి ఎరిగినటువంటి వారమై మనం జాగ్రత్త కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం గమనిస్తాం. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దినాన్ని మనం నిర్లక్ష్యంగా గడుపుతా ఉన్నామా, లేకపోతే ఏముందిలే అనుకుంటా ఉన్నామా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ అలా కానీ నీ జీవితం ఉంటే, ప్రభా నేను ఎరుగక ఆ రీతిగా ఉంటున్నాయ్యా, నిర్లక్ష్యంగా ఉన్నాను, ఏముందిలే అనుకుంటూ వచ్చాను, నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు చూస్తూ ఆ దినాన్ని వ్యర్థపరుస్తూ వచ్చానయ్యా, వ్యర్థపరుస్తూ వచ్చాను. లోకంలో ఉన్నది ఏంటంట? లోకంలో ఉన్నది ఆశ, లోక ఆశ. శరీరంలో ఉన్నదేంటి? ఆశ. నేత్రంలో ఉన్నదేంటి? ఆశే. అన్ని ఆశే కదా. కాబట్టి ఆశబోతులం అంటే ఆశబోతులమై జీవితాన్ని నిర్లక్ష్యంగా గడుపుతూ జీవితాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాను. లేకపోతే ప్రభు దినమని, ప్రభు నీ కొరకై నా కొరకై మరణించి తిరిగి లేచినటువంటి దినమని గ్రహించి ఆ రీతిగా ప్రభుని ఆరాధించడానికి కొరకై ఆశతో, అపేక్షతో, ఆతురతతో పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నామా? మరి ఆనాడు పెందలకడ లేచి తెల్లవారకు ముందే పెందలకడ లేచి పరిగెత్తి నా ప్రభు లేస్తానన్నాడయ్యా, నా ప్రభు లేస్తాను. ఆ రాయి దొర్లించబడి ఉండటం చూసి అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుని వెళ్ళారయ్యా, దగ్గరగా ఏడుస్తూ వచ్చాను. ఆశ కలిగి ఉంది. దేని కొరకంటే ప్రభు కొరకు ఆశ కలిగి ఉంది. ప్రభు కొరకు ఆశ కలిగి ఉంది. మన జీవితాల్లో ఆ రీతిగా ఉన్నామా? ఆదివారం అంటే ప్రభు కొరకైన ఆశ కలిగిన వారంగా ఉన్నామా? ప్రభు సన్నిధి కొరకైన ఆశ కలిగి ఉన్నామా? దేవుని వాక్యం కొరకైన ఆశ కలిగి ఉంటా ఉన్నామా? లేక ఏముంది లేచిపోయాం, ఇంకో గంట సేపు అంటూ లేవకుండా నిద్రలో జోగాడుతా ఉన్నాము. ఏముందిలే ఈరోజు సెలవు దినం అంటూ ఆశ కలిగినటువంటి జీవితాన్ని, శరీరాన్ని తృప్తిపరుచుకోవటానికై ప్రయత్నిస్తా ఉన్నాం. ఎలా ఉంది మన జీవితం? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆదివారం అంటే ఏదో ఆదివారం అనేది వారంలో ఒక దినం మాత్రం కాదు, కానీ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గుర్తెరిగినటువంటి వారమై ఆ రీతిగా మన జీవితాల్లో ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడిపే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం. అదే సమయంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటి అంటే, ఇక్కడ మనం ఏం చూస్తా వచ్చామంటే 2వ వచనంలో అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం.
కాబట్టి చూచినంత మట్టుకు సాక్ష్యం. కాబట్టి వ్రాయబడతా ఉన్నటువంటి మాట మనం ఏమి గమనిస్తా ఉన్నామంటే మనం ఎలాంటి సాక్ష్యాన్ని ఇవ్వాలి, ఎలాంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వకూడదు, ఏవి మన మీద సాక్ష్యం ఇస్తాయి అనేటటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి అనేది మనం చూస్తూ వచ్చాం. మీరు చూడొచ్చు, ఎలాంటి సాక్ష్యం ఇవ్వకూడదు అనేటటువంటిది చూస్తూ వచ్చాం. అది కూడా మీరు చూడొచ్చు. ఈరోజు ఏవి మన మీద సాక్ష్యం ఇస్తాయి అనేది చూసి ముగించుకోవడానికి మనం ప్రయత్నించాం. ఏవి మన మీద సాక్ష్యం చెప్పబోతా ఉన్నాయి, రానున్న దినాల్లో ప్రభు సన్నిధికి చేరినప్పుడు ఏవి మన మీద సాక్ష్యం చెప్పబోతా ఉన్నాయి అనే విషయాలు మనం చూసి ఆ రీతిగా ముగించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం. యెహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీవేళ నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం. కాబట్టి ఏవేవి మన మీద సాక్ష్యం పలకపోతా ఉన్నాయంటే మనం మాట్లాడిన మన మాటలే, మన నోటి మాటలే మన మీద సాక్ష్యము రేపు నిలవబడబోతా ఉన్నాయి. మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం, మన మాటలు కనబడటం లేదులే అనుకుంటా ఉన్నాం కదా, ఏదో ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ మాటలే మన మీద సాక్ష్యం పలకబోతాం. అందుకే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం గమనిస్తే, నేను కాదు నీ మాటలే నీ దోషములను, కాబట్టి నీ పెదవులే నీ మీద, కాబట్టి నీ నోటి మాట లేదా నీ పెదవులే నీకు విరోధముగా రేపు నిలవబడబోతాయి. ఇది నా శరీరము, నా శరీరం అని చెప్పేసి ఏం చేస్తాం, పెదవుల కోసం రంగురంగులు తెచ్చి ఏం చేస్తాం, ఎర్రగా బులుగు బులుగుగా మన ఇష్టానుసారమైన రంగులతో ఓయబ్బ ఏం కనబడాలి అని మనం దాన్ని ఏం చేస్తాం, తెగ అలంకరిస్తాం. ఈ అలంకరించినటువంటి నీ పెదాలే రేపు నీకు ఎదురుగా నిలబడబోతా ఉన్నాయి. నువ్వు ఆ రోజు ఈ మాట మాట్లాడలేదా, నువ్వు ఆ రోజు ఆయన గురించి ఆ మాట అనలేదా, నువ్వు ఆ రోజు ఇది చెప్పలేదా అని. కాబట్టి మొదటి ఏంటిది అంటే నీ నోటి మాట కనుక మనం జాగ్రత్తగా ఉన్నాం. అవునంటే అవును, కాదంటే. కాబట్టి అనేక రకాలైన మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే ఎన్నో రకాల మాటలు ఉన్నాయి కదండి. మా మనుషులు ఎదుట ముఖస్థుతి మాటలు ఉంటాయి. ఈరోజు మనం కనబడ్డప్పుడు మనల్ని అబ్బా ఆహా అన్నంతటోడు. ఓసారి ఇట్లాగే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మీటింగ్ అయిపోయింది, రాత్రి 11-12 అయింది. భోజనం చేశారు, విశ్వాసులందరూ వెళ్ళారు. ఒక సహోదరుడు వెళ్తా అన్నాడు, అన్న నీకు ఆరోగ్యం బాగాపోయినా కానీ ఇంత సమయం నువ్వు ఉన్నావన్నా, ఎవరుంటారన్నా నీకులాగా అన్నాడు. అన్నవాడే పోయి కుట్రలు చేస్తూ వచ్చాడు కదండి. మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, పక్కకు వెళ్ళినప్పుడు మరొక కదా. అలాంటి వారు ఎంతో మంది ఉంటారు. అందుకే తేనె పూసినటువంటి పెదవులు అంటాడు. తేనె పూసి లోపలేమో కపటం ఉంటుందంట. మన పెదవులు, మన మాటలు ఎలా ఉంటాయంట, తేనె పూసినట్లుగా మృదువుగా ఉంటాయంట. తేనె కంటే తీపిగాను, నునుపుగాను, మధురంగాను ఉంటాయంట. కానీ లోపలేముంది, కపటం ఉంది, విషం ఉంది అనేది మనం గమనించుకోవాలి. అయితే రేపు నిలబడేది ఏంటంటే ఈ తేనె మధురం ఎలా నిలబడిపోతా ఉందంటే, ఇదిగో నువ్వు ఆ రోజు నీ లోపల కపటం పెట్టుకొని నువ్వు మాట్లాడలేదా, విషం పెట్టుకొని మాట్లాడలేదా. అందుకే మనం సహజంగా మాట్లాడతాం ఏమనంటే తేనె పూసిన కత్తి కదా. చాలా మంది విషయంలో తేనె పూసిన కత్తి
కనుకనే అందుకే బైబిల్ గ్రంథంలో సామెతలో ఉంది, కత్తిపోటు వంటి మాట. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, మొదటిగా ఏది మన మీద సాక్ష్యం పలకపోతా ఉందంటే మన మాటలే సాక్ష్యం పలకపోతా ఉన్నాయి. రెండవదిగా యోబు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, యోబు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నా దేహమంతయు ఇది కూడా నా మీద సాక్ష్యంగా ఉన్నది. ఏంటంటే రెండోది, సరే ఏదో పెదవులంటే పోనీ ప్రభా అనుకోవచ్చు, ఈ దేహం కోసం ఏం చేద్దాం, ఫెయిర్ అండ్ లవ్లీలు, రకరకాల స్ప్రేలు, ఎన్ని వాడతామో నువ్వు వాడిని అన్ని అక్కడ నిలబడి చెప్పిదో, నువ్వు నన్ను ఇట్లా వాడలా, నాకు ఎన్ని కొట్లా, ఆ రోజు నిలబడి చెప్తుంది. ఈ దేహమే శరీరమే ఆశపోతుంది. ఈ ఆశపోతే ఏం చేస్తంటే, ఇదిగో నువ్వు నా ఆశలన్నీ తీర్చులా అంటే అక్కడికి వచ్చి నా ఆశలన్నీ తీర్చలా. ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఉపయోగించేవే, ఈ మట్టి శరీరాన్ని ఉపయోగించేవే. ఆ రోజు నేను ఏది కోరితే అది ఇచ్చేవే కదా. రెండవదిగా ఏది నీ మీద సాక్ష్యం ఉండబోతా ఉందంటే, నీ శరీరము, నీ దేహమే నీ మీద సాక్ష్యంగా ఉండబోతుంది. మూడవదిగా కనుక మనం గమనిస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, నీవు చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట మా పాపములు. కాబట్టి మూడవదిగా ఏవి సాక్ష్యం అంటే, పాపములు అంటే చేసిన క్రియలు. నీ దేహముతో ఏదైతే నీ మనసుతో నువ్వు చేస్తూ వచ్చావో, నీ పాపాలన్నీ కూడా నీ మీద సాక్ష్యముగా ఉండబోతా ఉన్నాయి. మూడవదిగా నీ మన పాపాలనేవి మనం చూస్తాము. నాలుగవదిగా కనుక మనం చూస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదవమా. ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యముగా పెట్టి వ్యాజ్యమాడుము. కాబట్టి మనం గమనిస్తా ఉన్నాం, ఏవి మన మీద సాక్ష్యం పలకపోతా ఉన్నాయంటే పర్వతాలు కదా. మనం చాలా పర్యాయాలు గతంలో మన జీవితంలో మనం ఎన్నో కొండలు ఎక్కిన వాళ్ళం కదా. గతంలో ఆ కొండలు ఎక్కాం. ఇప్పుడు ఈ కొండలు అంటే ఎక్కడ, గుణదల కొండ కదా, నాగపట్నం వెళ్ళాటు, లేకపోతే ఇటేగా ఉంది కదా, నర్సరావుపేట అవతల యువతల సాగర్ కొండ. ఈ కొండలన్నీ ఎక్కిన వాళ్ళమే కదా. ఈ కొండలన్నీ రేపు నీ ఎదురు నిలబడతాయి. నువ్వు ఆ రోజు ఆ కొండలెక్కి ఆ విగ్రహానికి మొక్కలే, నా రూపమని పెడితే దానికి మొక్కలే, కొబ్బరికాయ కొట్టలే. మరేమో రూపమని మరేమో విగ్రహం పెడితే దానికి కొబ్బరికాయ కొట్టలే, దీపాలు వెలిగిరే. అవన్నీ రేపు వచ్చి సాక్ష్యం చెప్తాయి. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మారేము తర్వాత దేవుడు అంటే ఏంటి అంటే, దేవుడు ఎవరు? ఆత్మస్వరూపుడు. విగ్రహమైనటువంటి వాటిలో ఆయన ఉండడు అనేది మనం గ్రహించాలి. విగ్రహాల్లో ఆయన ఉండడం అనేది మనం గ్రహించాలి. అందుకే ఒక ఆయన అంటాడు, ఏమనంటే, దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే ఎవరంట? ఎవరు? నిన్ను రూపించిన వాడు దేవుడు, అంతేకాని నీవు రూపించినది దేవుడు కాదు. అర్థమైందా అండి? నిన్ను రూపించిన వాడు దేవుడు అంటే నిన్ను పుట్టించిన వాడు దేవుడు, నీవు పుట్టించిన వాడు లేదా నీవు రూపం ఇచ్చిన వాడు దేవుడు కాదు అనేది మనం గమనించాలి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ కొండలు ఎక్కడం మానేసి దేవుని సన్నిధికి రావటం అలవర్చుకోవాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి.
అది ప్రభు ఆశ. తర్వాత మనం గమనిద్దాం ఇంకా ఏదంటే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థలమునైనను మీరు విడిచినప్పుడు అంతేనా, జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు సాక్ష్యముగా ఉన్నట్లు మీ పాదముల క్రింద ధూళి. అంటే దేని సాక్షిగా ఉండబోతుంది? యువజనులు కాదు, ఎవరిదైనా, నీ పాదమైనా ఎవరి పాదమైనా పాదాల కింద ధూళి కూడా సాక్ష్యంగా ఉండబోతాయి. పాదాల కింద ధూళి కదా, దుమ్ము ధూళి ఏదో అనుకుంటాం కదా, ఈ గాల్లో ఉన్నటువంటి ఆ దేవుళ్ళ గురించి ఏదో అనుకుంటాం కదా. ఆ రోజు నువ్వు అక్కడ విశ్వా ప్రార్థనా మందిరంలో అంతసేపు కూర్చున్నావే, నేను గాలి వస్తే నేను గాలిలో ఉన్న ధూళిగా నిన్ను గమనించలేదా అంటది, గమనించలేదా అంటది. కనుక ధూళి కూడా మన మీద సాక్ష్యంగా నిలబడబోతా ఉందనేది మనం గమనిస్తాము. తర్వాత ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 21వ వచనము. ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి 19వ వచనం. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి నేర్పుడి, ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద సాక్షార్థముగా ఉంది. ఏ కీర్తన? మనం వాడుకున్నాము సియోను పాటలు కదా, మనకుంది కదా పుస్తకం మీద ఏమని రాసుకుంటాం, సియోను కీర్తన. రేపు సియోను కీర్తనలన్నీ నిలబడతాయి. ఆ రోజు నువ్వు భలే పాడేవే కదా, నువ్వు భలే పాడేవే ఆ రోజు. ఆ కీర్తనలన్నీ రేపు నీ మీద నిలబడిపోతా ఉన్నాయి, సాక్షిగా నిలబడిపోతా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా చివరిగా మనం చూద్దాం యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది కదా, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది కదా. బంగారం పెట్టుకోగానే ఏమవుద్ది? శౌక్యం అయితే పచ్చగా అవుతుంది. అదేంటది? రస్ట్. బంగారానికి కూడా బంగారానికి తుప్పాడ పట్టి దెబ్బ అనుకుంటాం కదా, దాని మీద పేర్కొన్నటువంటి ఆ మట్టి అదంతా ఏమైంది? పచ్చగా అయింది కదా, ఇనుము. కాబట్టి ఆ తుప్పు కూడా మన మీద ఏం చేయబోతుంది? మన మీద సాక్షి. ఆ రోజు నన్ను చెవుకు పెట్టుకుంటువే, ముక్కు పెట్టుకుంటువే, తలలో పెట్టుకుంటువే కదా, గజలు కట్టుకుంటువే, చేతులు వేసుకున్నావు కదా, ఇవన్నీ ఆ బంగారం కూడా సాక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఒకనాడు ఆ బంగారం ఎక్కడ ఉండబోతా ఉందంటే మన పాదాల కింద, ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ వీధులన్నీ బంగారుమయము. బంగారపు వీధులు అంటండి, బంగారం మీద నడవాల్సినటువంటి వారం ఆ బంగారాన్ని ఏడబెట్టుకుంటున్నాం నెత్తిన. పాదాల కింద ఉండాల్సిన బంగారాన్ని మనం ఏం చేస్తాం? నెత్తి మీద. కాబట్టి ఆ బంగారం కూడా మీ మీద సాక్షిగా ఉండబోతాం. చివరిదిగా మనం చూద్దాం రండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము. ఇశ్రాయేలీల ఉన్న అతిశయాస్పదము వారి మీద సాక్ష్యం. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము వారి మీద సాక్ష్యము పలు. అతిశయాస్పదము అంటే ఇంగ్లీష్ ఏముంది? ప్రైడ్ అంటే తెలుగులో, స్పష్టమైన తెలుగులో గర్వము
అంటే మన గర్వం కూడా, మన గర్వం మన అనేక పర్యాలే ఏమనుకుంటున్నాను నేనంటే, నాకు ఎంత ఉందో తెలుసా, వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా కదా. ఓయ్ ఏమనుకున్నా, నేను ఇక్కడ పుట్టినోడిని కదా. ఎంతగా గర్విస్తాము, ఎంతగా గర్విస్తాం. ఆ గర్వం కూడా మన మీద ఏం చేయబోతుంది, సాక్షి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, మనము ఎటువంటి సాక్ష్యం చెప్పాలి, ఎటువంటి సాక్ష్యము చెప్పకూడదు, మనము ఎటువంటి సాక్ష్యము కలిగి ఉండాలి, ఏవి మన మీద సాక్ష్యము చెప్పబోతా ఉన్నాయి, క్రీస్తు కొరకైన సాక్షిగా ఎలా ఉండాలి అనే 5 విషయాలు మనం సాక్ష్యంలో చూస్తాం. దీనిలో మొదటిగా 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎటువంటి సాక్ష్యము చెప్పకూడదు, ఎటువంటి సాక్ష్యము చెప్పాలా, ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలా చూశాను. ఇది నాన్న ఏది మన మీద సాక్ష్యమో చెప్పబోతాం. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరు, ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరు, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా? జాగ్రత్త. దానికి ఉన్న ప్రాముఖ్యత ఎరగా. అదే సమయంలో మన మీద ఏవేవి సాక్ష్యం చెప్పబోతా ఉన్నాయి అనేవి మనం గ్రహించాలి. ఒకవేళ ఆదివారం దేవుని ఇంటికి రాకుండా, దేవుని ఇంటిని దూరమై ఆ రీతిగా లోకానుసారమైనటువంటి వాటిలో నిమగ్నమై ఉంటే, లోకానుసారమైన పనుల్లో నీవు బిజీగా ఉంటే, అవే రేపు నీ మీద సాక్ష్యం పలకబోతావు. నీ దేహం నీ మీద సాక్ష్యం పలికింది, నీ పెదాలు నీ మీద సాక్ష్యం పలుకుతాయి, నీ పాదాల కింద ఉన్నటువంటి ధూళి నీ మీద సాక్ష్యం పలుకుతుంది. ఆనాడు ప్రభు సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగా ఉంటే కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధించు. కుటుంబంగా ఉన్నావు, కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధించు. అంతేకాని ప్రభు దినాన్ని నిర్లక్ష్యించు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నీ మీద సాక్ష్యము పలికేవి ఉన్నాయి అనేది గమనించాలనేది దేవుని యొక్క ఆశ. ఒకవేళ అట్టి నిర్లక్ష్య స్వభావంతో ఉంటే, అట్టి నిర్లక్ష్యంగా ఇంతవరకు దేవుని సన్నిధికి దూరంగా ఉంటే, ప్రభా నన్ను క్షమించు. ప్రభు దినం, పరిశుద్ధ దినం, ఆదివారం విలువ తెలియకుండా పెరుగుతూ వచ్చాను. ఇదిగో ఆ కారణం చేత ఇవన్నీ నా మీద సాక్ష్యం పలుకుతాయి అనేటువంటి గ్రహింపు లేకుండా ఉంటూ వచ్చాను. క్షమించు అంటూ క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించేదాని కొరకై ప్రభు నీకు నాకు సహాయపడును.